అంటే ఎమోషన్స్ అంతా కూడా అప్ అండ్ డౌన్ ఉంటుంది భావోద్వేగాలు. ఒకరోజేమో దేవుడి కోసం ఏమైనా చేద్దామంటే, ఒకసారేమో అసలు నేను దేవుడి కోసం జీవించిన ఏముంది నాకు ఈ జీవితంలో అన్నట్టు అనిపిస్తుంది. అంటే యువర్ ఎమోషన్స్ విల్ కీప్ ప్లేయింగ్. అంటే ద డెవిల్ ఇస్ ప్లాంటింగ్ థాట్స్ ఇన్ యువర్ మైండ్ దట్ ఆర్ అగేన్స్ట్ గాడ్స్ విల్. దేవుని చిత్తానికి విరుద్ధంగా అపవాది తలంపులు నాటుతున్నాడు మీ మనసులో. భావోద్వేగాలు దేవునికి విరుద్ధంగా ఉంటాయి. మనుషులు మిమ్మల్ని ప్రేరేపిస్తారు, మీ కుటుంబస్తులే మిమ్మల్ని ప్రేరేపిస్తారు. నీకు ఇక్కడ ఏమాత్రం సుఖం లేదు, విడిచిపెట్టు. నీకు ఈ సేవలో ఎటువంటి సుఖం లేదు, ఆగిపో, వచ్చేయి. నీకు ఈ కుటుంబంలో ఎటువంటి సుఖం లేదు, వచ్చేయి, నేను మిమ్మల్ని చూసుకుంటా, మేము నిన్ను చూసుకుంటామని తల్లిదండ్రులు కూతుర్ని పిలవటము. అత్తమామలు ఏం చేస్తారు, కొడుకుని నీకు అది సెట్ అవ్వలేదురా, వేరొకరికి ఇచ్చి వివాహం చేస్తాను, వదిలే తన్ని అని అంటారు కదా. ఈ రోజుల్లో కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. అంటే మనుషులు చాలాసార్లు ప్రేరేపిస్తుంటారు, స్టాప్ ఇట్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఐల్ గివ్ యూ సేఫర్ ప్లేస్, ఐల్ మేక్ యూ హ్యాపీ, ఐల్ గివ్ యూ కంఫర్ట్, ఐల్ గివ్ యూ దిస్, ఐల్ గివ్ యూ దట్ అని. దేవుడు అన్నాడు, స్టాప్ ఇట్. హౌ డూ యూ స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్? స్టాప్ ఇట్ ఆల్. డోంట్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద ఎనిమీ. డోంట్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ దట్ ద ఎనిమీ ఈజ్ యూజింగ్. అపవాది వాడుకుంటున్నాడు ఆ మనుషులే. ఆపివే, గివప్ చేయి, పర్వాలేదు, వదిలిపెట్టు, ఏం కాదులే, నేను చూసుకుంటాను. ఏం చూసుకోరండి, ఎవరేం చూసుకోరు. దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడు తప్ప ఏ మనుషుని యొక్క హామీ మీరు తీసుకోవద్దు. నో మ్యాన్ కెన్ గ్యారంటీ. మీరు వదిలేసేంతవరకు బాగానే ఉంటారు, వదిలేసిన తర్వాత మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు, తక్కువ చూస్తారు, మీ వెనకాల మాట్లాడతారు, వెన్నుపోటు పొడుస్తారు, మిమ్మల్ని ఎలాగ మోసపరచాలో ప్రయత్నిస్తుంటారు. బీ వెరీ కేర్ఫుల్. దట్ ఈస్ వై గాడ్ ఇస్ సేయింగ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ యూ ఇస్ ఇన్ ద బ్యాటిల్. ఆమెన్. The safest place is in the middle. Don't turn your back. The moment you turn your back, you're attacked. Fight, keep fighting. నేను నీ పక్కన ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే వెనుక తిరుగుతావు, నేను పారిపోయే గుంపులో నేను ఉండను. పారిపోయే ప్రజల మధ్యలో పారిపోయే వ్యక్తివైతే నేను రాను. నేను పారిపోయే రకం. దేవుడు యేసుప్రభు పారిపోయే రకమా? యేసుప్రభు గివప్ చేసే రకమా? ఆయన గివప్ చేస్తుంటే ఈరోజు మన స్థితి ఏమైంది? అందుకనే హీ స్టుడ్, హీ ఫాట్, హీ వన్. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు, నేను నిలబడ్డాను, నేను పోరాడాను, నేను జయించాను. మీరు కూడా నిలబడండి, పోరాడండి, మీరు నిశ్చయంగా నా బట్టి మీరు జయిస్తారు అంటున్నాడు దేవుడు. డు నాట్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద ఎనిమీ. డు నాట్ లిసన్ టు ద వాయిసెస్ ఆఫ్ పీపుల్ దట్ ద ఎనిమీ ఈజ్ యూజింగ్. ఇంకోటి ఏంటంటే, మన ప్రాణంతో మనం మాట్లాడుకోవాలంట. ఏం చేయాలండి? మనల్ని మనం ఎలాగ బలపరుచుకుంటామంట, మన ప్రాణంతో మనం మాట్లాడుకోవాలంట. చూడు దేవుడు ఇచ్చిన దీవెనలు చూడు, చూడు దేవుడు ఇచ్చిన హెచ్చింపు చూడు, చూడు దేవుడు చేసిన కార్యాలు చూడు, చూడు దేవుడు ఎన్నెన్ని మేలు చేస్తాడు, ఎన్నెన్ని ఉపకారాలు చేస్తాడు. స్పీక్ టు యువర్ సోల్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు అన్నిటిలో దేనిని మరొకము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. అంటే ఏంటి ఇవన్నీ? హీస్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్. విరుద్ధమైన పరిస్థితులు, విరుద్ధమైన కార్యాలు, బట్ హీస్ టెలింగ్, నో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. దట్ ఈస్ హౌ యూ గెట్ స్ట్రెంగ్త్. అండ్ ఇఫ్ యూ బిలీవ్, సే ఆమెన్, ఆమెన్. ఏ రీతికి ఇంకో రీతికి ఎలాగ బలపరుచుకుంటాము దేవుళ్ళు అని అంటే, మొట్టమొదటిగా ఎమోషనల్ పీపుల్ దగ్గర నుండి దూరంగా ఉండాలి. రెండవది ఏంటంటే, ఏం చెప్పానండి, మన ప్రాణంతో మనం మాట్లాడుకోవాలి. మూడోది ఏంటంటే, సింగ్ టు గాడ్. ఏం చేయాలి? సింగ్ టు గాడ్. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుడు ఎంతమంది చెప్పగలుగుతారు, ఆరాధిస్తున్నప్పుడు నేను సఖ్యము కానీ బలము పొందుకున్నాను, ధైర్యం పొందుకున్నాను అన్నవారుంటే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? ఎన్నోసార్లు ఆరాధనలోనే దేవుడు బలపరుస్తాడు మనల్ని. ఎప్పుడైతే ఆయన వాక్యము మన నోట నుండి పాడతామో, ఎన్నోసార్లు వాక్యం వినుంటాం, చదువుంటాం, కానీ అది పాడుతున్నప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుడు తానే మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అవునా? దేవుడు తానే మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తున్నట్టు ఉంటుంది. ఇట్ ఈస్ గాడ్ స్పీకింగ్ టు యూ, స్ట్రెంగ్థనింగ్ యూ. యూ హ్యావ్ టు సే, ఐ రిసీవ్ ఇట్ లార్డ్. ఎస్ లార్డ్, యువర్ దేర్. ఇందాక పాడడం, నేను భయపడను అంటే ఏంటి? మనం ప్రాణంతో మనము మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. ఎందుకంటే యెహోవా నిస్సి, యెహోవా షలోమ్, యెహోవా రాఫా నాతో ఉన్నాడు. ఈ రీతి మనము ఆరాధిస్తున్నప్పుడు, పాడుతున్నప్పుడు, వి గెట్ స్ట్రెంగ్థెన్డ్ ఇన్ ద లార్డ్.